పాయింట్కి ఫస్ట్ బెల్ట్లో వన్ సైడ్ మనం ఇలా పైన 1.5 ఇంచు గ్యాప్ ఇచ్చుకొని ఇలా గ్యాప్ ఇచ్చుకొని స్టిచ్ వేసుకోవాలండి. మళ్ళీ కింద వైపు నుంచి స్టిచ్ వేస్తున్నాను చూడండి. ఈ మధ్యలో మనం దారం ఏమీ రాకూడదు అక్కడ. చూడండి ఎటువైపు కట్టు మనం ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మళ్ళీ ఇటువైపు ఇప్పుడు మరొక సైడ్ ఇటు సైడ్ మనం ఒక 1/2 ఇంచు విడిచి చూసుకొని డబుల్ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందాక మనం సెట్ చేసుకున్నాం కదా, ఇది ఫోల్డింగ్ చేసుకొని 1 ఇంచ్ మనం అదేంటంటే అందులో డోరీ ఎక్కిస్తాం కాబట్టి 1 ఇంచ్ ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి బెల్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. అంతా 1 ఇంచ్ ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేయాలి, 1 ఇంచ్ స్టిచ్ చేయాలి. ఇక్కడ ఏదైనా ఇక్కడ మనం డోరీ ఎక్కించడానికి చిన్న హోల్ చేసుకోవాలి. అటు సైడ్ ఇటు సైడ్ కార్నర్స్కి కట్స్ పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను పిస్తాస్ దగ్గర జాయిన్ చేస్తున్నానండి. ఫస్ట్ పటియాలాకి ఫస్ట్ పిస్తాసేనండి నేను జాయిన్ చేసేది. డబల్ స్టిచ్ వేస్తున్నాను. అండ్ ఇటుపక్క కూడా ఇప్పుడు ఇది కూడా సైడ్స్ అనేది మనం కట్స్ పెట్టుకోవాలి. సో ఇది రైట్ సైడ్ వేసుకోవాలి పటియాలా. ఇది బెల్ట్ సెంటర్ పార్ట్ నుంచి స్టార్ట్ చేస్తున్నానండి నేను స్టిచ్చింగ్. మనకి కట్స్ మ్యాచ్ అయ్యేలాగా చూసుకోవాలి. మిగిలినదంతా సేమ్ మనము ఫ్రిల్స్ పెట్టుకోవాలి. అది ఫ్రంట్ సైడ్ అయినా సరే సైడ్స్ అయినా సరే ఆ కట్స్ అనేది మనం మ్యాచ్ అవ్వాలి. ఫ్రంట్ డాట్ బ్యాక్ డాట్ మ్యాచ్ అవ్వాలి. ఇక్కడ కట్స్ మ్యాచ్ అవ్వాలి. చూడండి ఇక్కడ కట్స్ ఉన్నాయి కదా, ఈ కట్స్ అనేది ఈక్వల్గా రావాలి. మనకి సైడ్స్ ఫ్రిల్స్ కావాలనుకుంటే కట్స్ దగ్గర మనం అటు 3 ఇంచెస్ ఇటు 3 ఇంచెస్ మనం ఫ్రిల్స్ పెట్టుకోవాలి. చూడండి కింద క్లాతే పెడుతున్నా, పైనదేమో మనకి బెల్ట్ అప్పర్ బెల్ట్. చూడండి పర్ఫెక్ట్గా వచ్చాయి కదా ఫ్రిల్స్ సైడ్స్కి. సో టాప్ స్టిచ్ ఇలా పైనుంచి రైట్ సైడ్ నుంచి వేసుకోవాలండి. ఇలా చూడండి పైనుంచి వేస్తున్నాను. ఇంక ఇప్పుడు కాలి దగ్గర బక్రం 1 ఇంచ్ బక్రం తీసుకొని జస్ట్ ఒక 1/2 ఇంచ్ ఫస్ట్ ఇలా స్టిచ్ చేసుకొని దాని లోపలికి ఫోల్డ్ చేసుకొని మరొక స్టిచ్ వేసుకోవాలి. దానిపైన మనం ఒక 4 స్టిచ్చెస్ వేసుకుంటే సరిపోతుంది బక్రం కదలకుండా. సేమ్ ఇటు సైడ్ కూడా అలానే వేస్తున్నాను చూడండి. నేను ఇక్కడ షేప్ లాగా స్టిచ్ చేస్తున్నాను. మీరు ఈక్వల్గా 4 స్టిచ్చెస్ వేసుకున్నా సరిపోతుంది. ఇక్కడ మనం పాయింట్ దగ్గర 1 ఇంచ్ దగ్గర విడత చూసుకొని మనం ఆల్రెడీ 1 ఇంచ్ విడత వదిలేసాం కదా స్టిచ్చెస్కి. ఇక్కడ మనకి పిస్తా దగ్గరకు వచ్చేసరికి వీ షేప్లో తీసుకోవాలండి. ఇట్లా ఇక్కడ చూడండి ఇక్కడ కరెక్ట్గా చూసుకోవాలి. మనకి పాయింట్ అంతా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది.